ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావమ్మా రూపా, నువ్వు ఎలాంటి వాడిని ఇష్టపడ్డావు కనిపిస్తుందా? ఛీ, ఎక్కడ డబ్బుంటే అక్కడ వాలిపోతాడా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకాలం నీ విషయంలో, రాజుగాడి విషయంలో నేనేమైనా తప్పు చేశానని ఎక్కడో నాకు చిన్న బాధ ఉండేదమ్మా. నో, నేను తప్పు చేయలేదు. నా కూతురు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని వాడు నిరూపించాడు. నీ జీవితం నాశనం చేసింది చాలదన్నట్టు ఇంకొక అమాయకురాలు గొంతు కోయడానికి సిద్ధపడిపోయాడు. మినిస్టరు, చీఫ్ మినిస్టర్ అంటూ పెద్ద పెద్ద కుటుంబాలనే టార్గెట్ చేస్తున్నాడు వాడు. అసలు ఇది వాడి ఫంక్షన్ అని తెలుసుంటే ఇక్కడికి అడుగు కూడా పెట్టేవాడిని కాదు. ఒక రకంగా ఇక్కడికి వచ్చి మంచి పనే చేశామమ్మా. మనం తీసుకున్న నిర్ణయం మంచిదే అని మనిద్దరికీ ఒకేసారి తెలిసిందే. ఇంతకాలం నీ తాళి తీసేమంటానికి నాకే కారణం కనిపించేది కాదు. ఇప్పుడు ఈ కారణం చాలమ్మా నీ తాళి తీసేయడానికి. పెద్దయ్య అని మన ఇంట్లోనే ఉంటూ నాకు పెద్ద గుణపాఠం నేర్పించాడు. నువ్వేం బాధపడకమ్మా. ఇంతకంటే మంచి సంబంధాన్ని, ఇంతకంటే గొప్ప సంబంధాన్ని తీసుకొస్తాను. పదమ్మ వెళ్దాం. పోతే పోయారు. ఎక్కడ నా కొడుకు నిశ్చితార్థం చెరగొడతారేమో అని భయం వేసింది. అంతో ఇంతో నీ తేడ్చినట్టుంది, అందుకే వెళ్ళిపోతున్నాడు. సూర్యప్రతాప్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మీలాంటి మంచి మనిషి మా ఫంక్షన్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను మిమ్మల్ని చూసుకోలేదు, అందుకే మిమ్మల్ని కలవడం ఆలస్యమైంది. పర్వాలేదండి. ఏంటి సార్, లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారు? లోపల ఏదైనా ఇన్కన్వీనియంట్గా అనిపించిందా? అలాంటిది ఏమైనా జరుగుంటే సారీ అండి. నా కూతురికి, అల్లుడికి మీలాంటి మంచి మనిషి ఆశీర్వాదాలు కావాలండి. రండి సూర్యప్రతాప్ గారు, నూతన దంపతులను ఆశీర్వదించండి. రండి సార్. రండి సార్. రూపకింతకంటే మంచి సంబంధం తేవాలని అంకుల్ అనుకుంటున్నారు. ఆయన కంట్లో పడాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఆ బెస్ట్ ఆప్షన్ నేనే అని ఆయన మైండ్లో పడాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. రే గౌతమ్, చిక కానిని పెర్ఫార్మెన్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.